ఈ జోన్ చూడండి ఇక్కడ. ఇక్కడ నుండి ఈ జోన్ వచ్చేసి దీన్ని గ్యాప్ అప్ అంటాం. గ్యాప్ అప్. సో ఇది జోన్ ఎక్కడ 200 అప్రాక్సిమేట్లీ 286 రూపీస్ దగ్గర క్లోజ్ అయింది ఇది. సో ఓపెన్ ఎక్కడైంది 200 అప్రాక్సిమేట్లీ 291 అనుకోండి. సో గ్యాప్ ఇక్కడ క్లోజ్ అయినటువంటిది 286, ఓపెన్ అయింది 291. దీన్ని గ్యాప్ అప్ అంటాము. సో గ్యాప్ అప్ కావడానికి ప్రధాన రీజన్ వచ్చేసి బిగ్ ప్లేయర్స్ వచ్చేసి ఇక్కడ ఎక్కువ ప్రైస్ పెట్టి కొనడానికి ఇంట్రెస్ట్ చూపించారు. ఇప్పుడు రీసెంట్ స్ట్రక్చర్ కనుక చూసుకున్నట్లయితే ఇది బ్రేక్ అయిపోయింది. బ్రేక్ అయిపోయి ఇప్పుడు మళ్ళీ ఇదిగోండి ఈ జోన్ దగ్గరికి వస్తుంది ఇప్పుడు. రైట్. ఇప్పుడు ఏ విధంగా ట్రేడ్ చేయాలి? మనకు 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. ఇప్పుడు ఎవరైతే ఇక్కడ బిగ్ ప్లేయర్స్ బై చేశారో 286 దగ్గర వాడు హోల్డ్ చేస్తారా చేయరా? బయ్యర్స్ కనుక దీన్ని ఇక్కడ హోల్డ్ చేయగలిగితే ఇక్కడ కన్సాలిడేట్ అయ్యి పైకి వెళ్తుంది అనుకోండి విత్ వాల్యూమ్ పెరిగి ఇక్కడ కన్సాలిడేట్ అయ్యి పైకి వెళ్తే ఇదొక బయ్యింగ్ ఆపర్చునిటీ లాగా తీసుకుంటాం. ఒకవేళ ఇక్కడ బయ్యర్స్ కనుక ఫెయిల్ అయ్యి ఇది బిలో బ్రేక్ అయితే అప్పుడు ఏం చేస్తాము? ఈ సపోర్ట్ అనేది ఒక రెసిస్టెన్స్ లాగా యాక్ట్ అవుతుంది. అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక రెడ్ క్యాండిల్ కనుక ఫామ్ అవుతే విత్ వాల్యూమ్ అప్పుడు మనం సెల్ చేయడానికి ట్రై చేస్తాం. అప్పుడు మనకు ఆల్మోస్ట్ ఈ జోన్స్ ఉన్నాయి కదా అక్కడ వరకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఎప్పుడైనా సరే ఎమోషనల్గా కాకుండా ఆ స్ట్రక్చర్ని చూసి కనుక మనం ట్రేడ్ చేస్తే కనుక మనకు హై ప్రాబబిలిటీ అయితే ఉంటుంది.